ఎవలి ఉద్యమ కళాకారుడు? అన్నా, మా జోర్దారకు వచ్చినందుకు ఒకటి మంచి పాట పాడాలి, లేకపోతే నేను ఊకోను. బలే 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 పుడతబొకటి సత్య రెండు రాజుగా వర రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగా వర రాజుగా. వారిని నువ్వేనా ముసలోడా? నీకు పాటలు పాడొస్తుందని గోసి గొంగడు కట్టి ఎగురుతున్నావా? ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పోరు తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, బల 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 హ హు హ హ. అరే, నువ్వు కూడా కళాకారునివే, మంచిగానే పాడుతున్నావు. అబ్బా, అంత మంచిగానే ఉన్నది కానీ తాత, వెనక మళ్ళా మంత పాడేటోళ్ళు ఉంటే ఇంకింత మంచిగుండు కాదే? గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా మా చెల్లెల్లారా, డప్పుల మోతో అన్నల్లారా మా చెల్లెల్లారా, దగా పడ్డ తెలంగాణ డప్పుల మోతో అన్నల్లారా మా చెల్లెల్లారా. తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుకు తీసుకొచ్చినవే తాత. గజ్జగట్టి పాటలు పాడుతుంటే రక్తం ఉప్పొంగుతున్నది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. హ హు హ హు. అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే ఎర్రని భగవంతుడెవడు? అగ్గో, అన్ని రువ్వడి మీద ఉరికే పాటలేనా? అమరవీరుల పాటలేం రావా అనే తాత? మొత్తం పౌరుషం వచ్చే పాటలే పాడుతున్నావు. వీరుల రాబంధనం విద్యార్థి, అమరుల రాబంధనం పదాలకు, మా త్యాగతనులారా మర్చిపోబు మేము, గుండెల్లో గుడి కడతాం పోరు దండం పెడతాం. వాహ్వా వాహ్వా, సూపర్ వాడినవే తాత. అవుగాని ఇంతకు పాటలు పాడే వేషం ఎందుకు కట్టినావు? కొత్తగా ఏదన్నా ఉద్యమం చేద్దాం అనుకుంటున్నావా? ఉద్యమం లేదు ఉద్యమం లేదు, అయినా ఉద్యమాలు చేసే కాలమేనా ఇది? నా తిప్పల నేను పడతా ఉద్యమం అని నా ఎంబడి పడతావు. సపరేకబో మంచిగా కాలు గజ్జగట్టి భుజాన కొంగడేసి సంబరంగా ఎగురుతున్నావు. ఇంకా నీకు వచ్చిన తిప్పలేందే, హుషారుగానే ఉన్నావు కదా? హుషారు ఉద్యోగం కోసం కాదు, ఊపి తెచ్చినందుకు కాదు. మరెందుకు? ఉద్యోగం కోసం, నెల నెల జీతం కోసం, బతుకు తెరువు కోసం, తెలంగాణ ఉద్యమం వల్ల కుచిక కూలవేటట్టు పాటలు పాడినా నేను. ఇప్పుడు పాడలేదని ఎవరన్నారే? నీ వ్యవహారం చూస్తుంటే పాడినట్టే కొడుతున్నది. అయితే ఏందంటావు? ఏమంట, నీకు వార్తలు అందించే నౌకరు చేయగా మంచిగా ఊరూరు తిరుక్కుంటా పాటలు పాడుకుంటా ప్రచారం చేసుకుంటా పోతాయిగా. ఏం ప్రచారం చేస్తావు? ఊరూరికి ఎందుకు తిరుగుతావు? మంచిగా నీడపాట నుండి వార్తలు చెప్పేదానికి ఏటో పోతా పోతా అంటున్నావు. తెలంగాణ సర్కారు పాటలు పాడేటోళ్లకు కొలువులు ఇస్తున్నది. ఉద్యమ కాలంలో పాటలు పాడుకుంటా ఉర్రు తలుగిచ్చిన వాళ్ళకే. అందుకే నాకు కూడా వస్తుంది. ఇది తిరగబడ్డ తెలంగాణము, ఇది ఉర్రుకలేస్తున్న రాములు ఆవేశము. అంటే నువ్వు అప్పుడు పాటలు పాడి ఉద్యమంలో ఉన్నట్టు తెలిసేదానికి గజ్జగట్టి సిందులేస్తున్నావా? అవును, చాలా దినాల కాంచెలు ఎదురు చూస్తున్న పిల్ల ఈ పాటలు పాడే కొలువు కోసం, ఇష్టం లేని పని కోసం కష్టపడుకుంటే చేసుడు కంటే ఇష్టమైన దానికోసం ఇష్టపడి చేస్తా. అవ్వో, నీ నౌకర్ సంబరంకి నా వారెతో కొలువుల షరికైనట్టే చేస్తున్నావు కదా. మరి ఏమనుకుంటానవు? దోస్తర్రదిన్ అందమా దోసి కట్టుకుందామా. ఆటలాడు పాటలు వాడు, నువ్వు అనుకున్నట్టు ఇచ్చే నౌకర్లు కావవి. మరి ఎవరు అనుకున్నట్టు ఇచ్చేటి? అదివరకు ఇచ్చిన 550 నౌకర్లనే మళ్ళీ ఇస్తున్నారు. అప్పుడు ఓ ఇగ్రం లేకుండా ఇచ్చిర్రని హైకోర్టు మళ్ళా ఓ పద్ధతి ప్రకారం నింపుర్రి అన్నదట. అంటే కొత్తగా ఇచ్చేటి కాదు అయ్యే. మరి ఈసారి నాకు ఎట్లా నచ్చదు అనుకొని ఏం ఎగురుడు ఎగిరినా పాడవాడి కాళ్ళు అనుకుంది పాడవాడ వచ్చా. ఇప్పుడు రాదని ఎవరన్నారే? అయ్యేగాక ఇంకిన్ని నౌకర్లు ఇస్తుంది కావచ్చు సర్కారు. అంతలనే సొడ్డమాలతో ఎట్లనే తాత? కేసీఆర్ సార్ కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. అంతేనా? అయితే మంచిదే. పాట పాడుకుంటా పూటకెల్లా తీసుకునేటోళ్ళం, ప్రజల కోసమే ప్రాణం ఇస్తామని ఒట్టు పెట్టుకున్నోళ్ళం. తెలంగాణలో కళాకారులకు మాత్రం కొదువే లేదు. 550 నౌకర్లు కేసీఆర్ సార్ నింపినా మా తాత సొంటి కళాకారులు ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్ళని కూడా సర్కారు ఆదుకుంటది, ఆదుకోవాలి కూడా.